ఒక చిన్న కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాము. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని అంటే, మనము మన్మధుడు సినిమా చూసాం కదా అందరం కూడా. మనకు అప్పుడెప్పుడో నాగార్జున ది సూపర్ హిట్ సినిమా ఇది. ఆ మన్మధుడు సినిమా నుండి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఒకటే లైన్లో చెప్తాను, అదంతా కూడా మీరు లైఫ్ లాంగ్ కూడా మర్చిపోరు. ఈ హ్యాట్ టుని ఎక్కడ గుర్తొచ్చినా మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్, ఇదే సందర్భం గుర్తొస్తుంది. మన్మధుడు సినిమాలో నాగార్జున గారు తర్వాత బ్రహ్మానందం వీళ్ళు ప్యారిస్ టూర్కి వెళ్తారు, ఏదో కంపెనీ పని మీద ప్యారిస్ టూర్కి వెళ్తారు. అక్కడ ప్యారిస్ టూర్లో వీళ్ళ కంపెనీకి రిప్రజెంటేటివ్గా ఆల్రెడీ బ్రహ్మానందం అక్కడ ఉంటాడు, సెటిల్ అవుతాడు. బ్రహ్మానందం పేరు ఆ సినిమాలో లవంగం, అతని వైఫ్ పేరు ఆల్డా. అయితే ఈ లవంగం గారిని నాగార్జున గారు అడుగుతుంటారు అన్నట్టు, లవంగం గారు మీది ప్రేమ వివాహం కదా, మీరు ముందు ఆవిడని లవ్ చేస్తారా, ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా అంటే ఎందుకని అడుగుతారంటే, ఆవిడ కొంచెం కోపంగా ఉంటారు, ఆవిడ నీగ్రో జాతికి చెందినటువంటి మహిళ కాబట్టి ఎలా లవ్ చేసి ఎలా జరిగింది అనే ఉద్దేశం తెలుసుకోవడం కోసం లవంగం గారు ముందు మీరు ఆవిడని లవ్ చేశారా, ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా అని చెప్పి నాగార్జున అడుగుతాడు. అప్పుడు బ్రహ్మానందం, మీ అందరికీ తెలిసిందే త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో, అప్పుడు బ్రహ్మానందం ఇలా అంటాడు అన్నట్టు, ముందు తను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఫోర్స్ఫుల్గా నేను ఆ పని చేయాల్సి వచ్చింది. ముందు తను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ షీ లవ్డ్ మీ, ఆఫ్టర్ దెన్ ఐ హ్యాడ్ టు లవ్ హర్. అందుకే మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాడ్ టు తర్వాత వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ బేసిక్ పాయింట్ అర్థమైంది. హ్యాడ్ టు అంటే ఏదైనా ఒక పనిని చెయ్యాల్సి వచ్చింది అంటే ఎప్పుడు, గతంలో. అంటే ఒక పని గతంలో చెయ్యాల్సి వచ్చింది అంటే ఇప్పుడు కాదు, ఇది పాస్ట్ అని అర్థం. అందుకే ఇక్కడ రాశాను పైన పాస్ట్ ఆబ్లిగేషన్ అని రాశాను అన్నట్టు. అంటే ఫోర్స్ఫుల్గా గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది ఇష్టం లేకపోయినా అని చెప్పే సందర్భంలో ఈ హ్యాడ్ టుని ఉపయోగిస్తాము. అండ్ మోస్ట్లీ న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు ఎవరైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు హ్యాడ్ టు, యూజ్ ఇట్ టు అని ఇలాంటి పదాలు యూజ్ చేస్తుంటారు. సో ఈ హ్యాడ్ టుని ఎప్పుడు ఉపయోగించాలి, పాస్ట్ ఆబ్లిగేషన్కి ఉపయోగించాలి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అంశాలు ఏంటి అని అంటే, పాయింట్ నెంబర్ 1, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కూడా కామన్గా హ్యాడ్ టు ఈ హెల్పింగ్ వర్బ్ కామన్గా ఉంటుంది. అండ్ టు అనే ఇన్ఫినిటీ తర్వాత వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తాం. మనం ఎలా ఉపయోగిస్తాము, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ హ్యాడ్ టు రైట్, నేను ఎగ్జామ్ నాకు జ్వరం వచ్చింది బట్ నేను ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి. జ్వరం వచ్చినప్పుడు ఎవడు కూడా కాలేజ్ కానీ ఇక్కడికి వెళ్ళరు, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సి కంపల్షన్ అనేది ఉంది, ఫోర్స్ఫుల్గా కూడా రాయాలి ఎగ్జామ్, ఎందుకంటే ఎగ్జామ్ మన కోసం మళ్ళీ కండక్ట్ చేయరు. కాబట్టి ఐ హ్యాడ్ టు రైట్ అన్ ఎగ్జామ్, నేను రాయాల్సి వచ్చింది, నేను ఎగ్జామ్కి హాజరు అవ్వాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి. హాజరు అంటే ఏంటి ఇక్కడ, అటెండ్. కాబట్టి ఐ హ్యాడ్ టు అటెండ్ ద ఎగ్జామ్ అని చెప్తుంటాం అన్నట్టు, అంటే నేను హాజరు అవ్వాల్సి వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాల్సి వచ్చింది, అతనికి ఇక్కడికి రావడం అనేది అవసరం లేదు బట్ ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, వీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. మన తెలుగు సరిగ్గా వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ ఎందుకు, చైనా వాడు కానీ ఫ్రాన్స్ వాడు కానీ ఇంగ్లీష్ నేర్చుకోరు వాళ్ళు, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతుంటారు. మనకి ఇంగ్లీష్ లేకపోతే రేపు ఫ్యూచర్ లేదు, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి. అప్పుడెప్పుడో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, నాకు జాబ్ రావాలంటే చెప్పాలనుకోండి, వీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఆమెకి ఇంట్రెస్ట్ లేదు బట్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు బట్ వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి, షీ హ్యాడ్ టు గో దేర్, ఆమె వెళ్ళాల్సి వచ్చింది అనే సందర్భంలో ఇలా చెప్తాం. అంటే చూడండి ఇక్కడ వర్బ్ని ఇక్కడ చెప్పినట్టు V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాం. మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగించి చెప్తున్నాం. ఇక్కడ హ్యాడ్ టు హెల్పింగ్ వర్బ్ మనకు కామన్గా ఉంది. అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా హ్యాడ్ టు కామన్గా ఉంది. టు తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, నెగిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ చేసినప్పుడు కానీ మనం ఏం చేస్తామనంటే, ఇక్కడ ఒక సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం, దాన్ని డిడ్ అంటాము. డిడ్ యూజ్ చేసి మనం క్వశ్చన్ని కానీ లేదా నెగిటివ్ సెంటెన్స్ కానీ చెప్తాం. డిడ్ ప్లస్ హ్యావ్ టు, ఆల్రెడీ డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా వినండి. డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి క్వశ్చన్ చేసినప్పుడు ఈ హ్యాడ్ టు అనేది హ్యావ్ టు అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీటిని మీరు ఏం చేస్తారో అంటే, ఈ క్లాస్ పూర్తిగా అర్థమైన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా చేస్తారో అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఫార్మాట్ని విని
శ్రద్ధగా విన్న తర్వాత అర్థం చేసుకొని అదే విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాను. నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అబద్ధాలని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? లైస్ అంటాము. కాబట్టి ఐ హ్యాడ్ టు టెల్ లైస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్ చెప్పాను. ఆమె పని చేయాల్సి వచ్చింది అంటే పని అంటే ఏంటి? వర్క్. షీ హ్యాడ్ టు వర్క్. ఆమె బాగా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి కష్టపడి పని చేయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి. షీ హ్యాడ్ టు వర్క్ హార్డ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఇక్కడ అతడు వారిని బలవంతం చేయాల్సి వచ్చింది. బేసికల్గా అతనికి ఇష్టం లేదు, ఒంటరిగా వెళ్తున్నాడు సినిమాకు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మని చెప్పి సినిమాకి రమ్మని చెప్పి బలవంతం చేయాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి. హీ హ్యాడ్ టు ఫోర్స్ దెమ్ అని అర్థం వస్తుంది అన్నట్టు. మేము సమావేశం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. రేపు మనందరం కూడా ఒక పార్టీ లేదా మొన్న ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాము, గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము, కానీ వర్షం పడింది కాబట్టి మనము ఆ పార్టీని, ఆ సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే వీ హ్యాడ్ టు క్యాన్సిల్ ద ప్రోగ్రామ్ ఆర్ వీ హ్యాడ్ టు క్యాన్సిల్ ద మీటింగ్ అని చెప్తుంటాం. వీ హ్యాడ్ టు కాల్ ఆఫ్ ద మీటింగ్ అని కూడా చెప్పొచ్చు. కాల్ ఆఫ్ అంటే ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయడం అని దాని అర్థం. క్యాన్సిల్కి బదులు కాల్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో వీటిని నేను ఇప్పుడు చెప్పిన విధంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా కింద మీరు కామెంట్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హీ హ్యాడ్ టు వాచ్ ఏ మూవీ. అతనికి ఇష్టం లేదు, బట్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి అతను కూడా వెళ్ళాడు. అతనికి ఇష్టం లేకపోయినా ఆ పని చేశాడు కాబట్టి హీ హ్యాడ్ టు వాచ్ ఏ మూవీ అని చెప్తాం. బేసికల్గా అతను చూశాడు సినిమా అని చెప్పడానికి హీ వాచ్డ్ ఏ మూవీ అని మాత్రమే చెప్తాము, లేదా హీ డిడ్ వాచ్ ఏ మూవీ అని చెప్తాము, లేదా హీ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ అని చెప్తాం. బట్ అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ చూశాడనే సందర్భంలో చెప్పాలంటే హీ హ్యాడ్ టు వాచ్ ఏ మూవీ అని చెప్తున్నాము. అండ్ దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే ఈ హ్యాడ్ టు అనేది పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము డిడ్ అనే సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని క్వశ్చన్ చేస్తాము. ఇందాకే చెప్పాను, క్వశ్చన్ చేయడానికి, నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి డిడ్ యూజ్ చేస్తాము. డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ టు వస్తుంది, మళ్ళీ హ్యాడ్ టు రాదు. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ పాస్ట్లో హ్యాడ్ టుని తీసుకోవాల్సిన అవసరం లేదు. డిడ్ తర్వాత మనము హ్యావ్ టునే తీసుకోవాలి ఫస్ట్ ఫామ్లో అని చెప్పి దాని అర్థం అన్నట్టు. సో డిడ్ హీ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ అని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే హీ డిడింట్ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ ఆర్ హీ డిడ్ నాట్ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ అని చెప్పి చెప్పొచ్చు అన్నట్టు నెగిటివ్ సెంటెన్స్. అంటే అతను సినిమా చూడాల్సి వచ్చింది, అతను సినిమా చూడాల్సి వచ్చిందని క్వశ్చన్, అతను సినిమా చూడాల్సి రాలేదు అని చెప్పడానికి హీ డిడింట్ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ. అతను సినిమా చూడాల్సి లేదా అని చెప్పాలనుకోండి డిడింట్ హీ. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ అని అనుకుందాము. ఇది ఫస్ట్, ఇది సెకండ్ వర్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలో పెడితే సరిపోతుంది. డిడింట్ హీ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ. సో ఐవి యూ దే హీ షీట్ అన్నింటికి కూడా మనం హ్యాడ్ టు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐవి యూ దే హీ షీట్ అన్నింటికి కూడా మనం డిడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి వచ్చింది. దీన్ని ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే సింపుల్గా హ్యాడ్ టు అనేది పాస్ట్ కాబట్టి డిడ్ని తీసుకుంటున్నాను దీని సహాయం. డిడ్ ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. మరి హ్యావ్ టు ఎందుకు వచ్చింది? ఇక్కడ హ్యాడ్ టు రావాలి కదా, ఎందుకు రాలేదు? ఆల్రెడీ డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి రాలేదు. ఈ విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. డిడ్ ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి వచ్చిందా? నేను క్రికెట్ ఆడాల్సి రాలేదు అని చెప్పాలనుకోండి ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ హ్యావ్ టు అలాగే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ డిడ్ వచ్చింది కాబట్టి. ఐ డిడింట్ హ్యావ్ టు ప్లే క్రికెట్ ఆర్ ఐ డిడ్ నాట్ హ్యావ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి రాలేదు. నేను క్రికెట్ ఆడాల్సి రాలేదా అని చెప్పి మళ్ళీ సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలనుకోండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా సరే ఐ వి యూ దే హీ షీ ఇట్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఏదైనా సరే మధ్యలో పెడితే ఇలా వచ్చేస్తుంది. డిడింట్ ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి రాలేదా అని దాని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ టు సింగ్. ఆమె చాలా బిడియంగా ఉంటుంది, చాలా అందరి ముందు వచ్చి మాట్లాడదు, ఇంట్రోవర్ట్గా ఉంటుంది. బట్ అందరూ పాడుతున్నారు కాబట్టి ఆమె కూడా పాడాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి. షీ హ్యాడ్ టు సింగ్. మరి ఇప్పుడు దీన్ని ఆమె పాడాల్సి వచ్చిందా అని క్వశ్చన్ చేయాలనుకోండి. డిడ్ షీ హ్యావ్ టు అని చెప్పాలి, కానీ హ్యాడ్ టు అని చెప్పొద్దు. ఆల్రెడీ డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఈ హ్యావ్ టు తీసుకోవాలి. ఇక్కడ హ్యాడ్ టు ప్లేస్లో సరిపోతుంది. అక్కడ డిడ్ షీ హ్యావ్ టు. అండ్ ఆమె పాడాల్సి రాలేదు అని చెప్పాలనుకోండి. డిడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ డిడింట్ హ్యావ్ టు సింగ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆమె పాడాల్సి రాలేదా అని చెప్పి మళ్ళీ నెగిటివ్లో క్వశ్చన్ అడగాలనుకోండి. డిడింట్ షీ హ్యావ్ టు సింగ్ ఎ సాంగ్ అని చెప్పి అడగాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీ హ్యాడ్ టు గివ్ మనీ. కొంతమంది ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడుతూ ఉంటారు.
బట్ వాళ్ళు కష్టంలో ఉన్నారు అని చెప్తే మనం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అరే వాడు కష్టంలో ఉన్నాడు అంటేనేరా నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే నేను ఇచ్చేవాడిని కాదురా అని చెప్పాలనుకోండి. వీ హ్యాడ్ టు గివ్ మనీ ఆర్ వీ హ్యాడ్ టు హెల్ప్ దెమ్. ఎప్పుడు మనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక ఫోర్స్ఫుల్గా ఆ పనిని చేసాం కంపల్షన్తోని, కాబట్టి వీ హ్యాడ్ టు గివ్ మనీ. వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూస్ చేసి చెప్తాను చూడండి ఇక్కడ. రైట్, వీ హ్యాడ్ టు గివ్ మనీ అంటే మేము డబ్బు ఇవ్వాల్సి వచ్చింది, మనీ ఇవ్వాల్సి వచ్చింది. మరి దీన్ని మేము మనీ ఇవ్వాల్సి వచ్చిందా అని క్వశ్చన్ అడగాలనుకోండి, సింపుల్గా డిడ్తో అడిగితే సరిపోతుంది. డిడ్ వీ హ్యావ్ టు గివ్ మనీ. ఈ హ్యాడ్ టు ఏమైంది, హ్యావ్ టు అయింది. ఎందుకు, ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మేము ఇవ్వాల్సి రాలేదు అని చెప్పాలనుకోండి, వీ డిడింట్ హ్యావ్ టు గివ్ మనీ. వీ డిడింట్, డిడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, వీ డిడింట్ హ్యావ్ టు. మళ్ళీ వీ డిడింట్ హ్యాడ్ టు అనొద్దు, తప్పు అవుతుంది అక్కడ. వీ డిడింట్ హ్యావ్ టు, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలోకి ఇట్లా సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. డిడింట్ వీ హ్యావ్ టు గివ్ మనీ అంటే మేము డబ్బు ఇవ్వాల్సి వచ్చింది, డబ్బు ఇవ్వాల్సి వచ్చిందా, డబ్బు ఇవ్వాల్సి రాలేదు, డబ్బు ఇవ్వాల్సి రాలేదా అని దాని అర్థం అన్నట్టు. ఇక్కడ కూడా నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందా, అబద్ధాలు చెప్పాల్సి రాలేదు, అబద్ధాలు చెప్పాల్సి రాలేదా. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.